नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। टीएसपीएससी चेयरमैन व दीगर की गिरफ्तारी के मुतालबे के साथ उस्मानिया यूनिवर्सिटी तुलबा की जानिब से निकाला गया अर्थी जुलूस। और अब खबरों की तफसील। बीएसएफ के रियासती सदर वेलपुला संजय और ओयू जैक के चेयरमैन कोटपल्ली तिरुपति ने तेलंगाना रियासती हुकूमत से मुतालबा किया है कि टीएसपीएससी के चेयरमैन और अरकान की गिरफ्तारी के बाद ही इम्तिहानात के दोबारा शेड्यूल का ऐलान किया जाए। उस्मानिया यूनिवर्सिटी हैदराबाद की मरकजी लाइब्रेरी से तुलबा ने रियासती हुकूमत के अलामती पुतले का अर्थी जुलूस आर्ट्स कॉलेज तक निकाला। रैली की इजाजत न होने की वजह से ओयू पुलिस ने तुलबा को गिरफ्तार कर लिया और पुलिस स्टेशन मुंतकिल कर दिया गया। इस मौके पर बात करते हुए उन्होंने शिकायत की कि वजीर आला के चंद्रशेखर राव इस मामले में ख्वाब गफलत में डूबे हुए हैं। वो एहतजाज कर रहे हैं और कह रहे हैं कि टीएसपीएससी पेपर लीक होने के जिम्मेदारों को गुज़िश्ता 22 दिनों से एहतजाज कर रहे हैं और मुतालबा किया गया कि 30 लाख उम्मीदवारों के साथ इंसाफ किया जाए। उसके बाद ही टीएसपीएससी के दोबारा शेड्यूल का ऐलान किया जाए। లీకేజ్ అయి దాదాపుగా 20 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక యుద్ధ భూమిగా భోజన విద్యార్థి సంఘాలు మరియు ఓయూజేఏసీ సంఘాలు మరియు ఇతర విద్యార్థి సంఘాలుగా ఒక యుద్ధ భూమిగా పోరాటం జరుగుతుంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మరియు మెంబర్లను మరియు సెక్రటరీలని అందరినీ అరెస్ట్ చేసి ఈ కేసును సిట్టు కాకుండా సిట్టు పైన శ్రీనివాస్ సార్ పైన కూడా మాకు నమ్మకం లేదు। ఈ సిట్టు కాకుండా సిబిఐకి మాకు దీనికి అప్పగించాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాము। ఇది ఇప్పుడే వీలైన తొందరగా టీఎస్పీఎస్సీ కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ తొందరగా చర్యలు తీసుకోకపోతే మాత్రము మేము ఓయూజేఏసీగా మరియు బహుజన విద్యార్థి సంఘాలుగా మన తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు మేము తిరిగి మేము ఒక యాత్ర కూడా చేయబోతున్నామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాను। అంతేకాకుండా ఇమ్మీడియట్లీ జనార్దన్ రెడ్డిని మరి సభ్యులను అరెస్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ రోజు మేము శవయాత్ర ఉస్మానియా సిటీలో శవయాత్ర చేయడం జరిగింది। దాన్ని శవయాత్ర చేసి బొందబెట్టడం జరిగింది। ఇప్పుడు అరెస్ట్ చేసి మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది। మా ఉద్యమాలను మేము విద్యార్థులము తెలంగాణ రాష్ట్రమే తెచ్చినాము। విద్యార్థి మిత్రులారా, మీరు ఎవరు నిరుత్సాహపడద్దు, మనం తెలంగాణ రాష్ట్రమే తెచ్చినాము। టీఎస్పీఎస్సీ మరియు తెలంగాణ ప్రభుత్వం మెడల్ వంచైనా మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను। జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులు। తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అంశంపై విద్యార్థి నిరుద్యోగులు 22 రోజులకు పైగా ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ చేసిన నిర్వాహకం వల్ల విద్యార్థి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన సందర్భంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలైనటువంటి మేము నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరం చీమునెత్తరేమైనా ఉంటే ముందుగా విద్యార్థులకు భరోసా ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత రీషెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం ఉంది। కానీ అది కాకుండా ఇవాళ దొంగలను టీఎస్పీఎస్సీ ఆఫీసులో కూర్చోబెట్టి మీరు రీషెడ్యూల్ ప్రకటించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం। ఇప్పటికైనా సీఎం గారు మీరు మౌనం వీడండి, టీఎస్పీఎస్సీ పైన ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది। మీరు గవర్నర్ గారికి సిఫారసు చేసి ఇవాళ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। అయ్యా కేసీఆర్ గారు, మీరు ఒకటే చెప్పండి, నిజంగా మీకు ఈ 30 లక్షల విద్యార్థులకు మీరు ఏ భరోసా ఇచ్చి ఇవాళ మీరు రీషెడ్యూల్ ప్రకటిస్తారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం టీఎస్పీఎస్సీని। అయ్యా టీఎస్పీఎస్సీ సభ్యులను, చైర్మన్ గారిని
మీరు అరెస్టు చేయించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం। उप्पल बीजेपी के साबिक एमएलए NVSS प्रभाकर ने उप्पल रिंग रोड अंबेडकर चौराहे पर 24 घंटे का एहतजाज शुरू किया, जिसमें तमाम दलितों के लिए दलित बंधु स्कीम नाफिज करने का मुतालबा किया गया। इस मौके पर NVSS प्रभाकर ने कहा कि BRS हुकूमत की जानिब से रियासती खजाने से लागू की गई दलित बंधु स्कीम मुकम्मल तौर पर जानिबदाराना है। उन्होंने कहा कि ये सिर्फ उन लोगों के लिए लागू किया जा रहा है जो BRS पार्टी से ताल्लुक रखते हैं, न कि उनके लिए जो इसके मुस्तहिक हैं। उन्होंने कहा कि उप्पल में शुरू होने वाली 24 घंटे का एहतजाज पूरी रियासत में शुरू होगा, जिसमें तमाम दलितों के लिए दलित बंधु नाफिज करने का मुतालबा किया गया है। उप्पल हल्का बीजेपी रैंक दलित और दलित बरादरियों के लीडरों ने इस प्रोग्राम में हिस्सा लिया। అక్రమ రవాణాని ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అక్రమ రవాణాని ఇసుక అక్రమ రవాణాని ఇసుక అక్రమ రవాణాని ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సీఎం దిగిపోవాలి దిగిపోవాలి సీఎం దిగిపోవాలి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మీ రాజ్యం ఇదే మీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో ప్రభుత్వం యొక్క ఆమోదంతో దళితులందరికీ దళిత బంధు ప్రకటించినటువంటి ఒక ప్రభుత్వం దాని యొక్క అమల్లో రాజకీయ పరమైనటువంటి కక్షను ప్రదర్శిస్తూ అర్హులకు కాకుండా నిరుపేదలకు కాకుండా కేవలం బీఆర్ఎస్తో సంబంధం ఉంటేనే ఈ దళిత బంధు ఇస్తాము అన్నటువంటి ఒక ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉన్నది। ఒకవైపున రాజ్యాంగబద్ధంగా మరి ఆశ్రిత పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా మరి పరిపాలన కొనసాగిస్తామని చెప్పని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ దళిత బంధు అమల్లో ఈ రకమైనటువంటి రాజకీయ వివక్షని రాజకీయ పరమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ అందరికీ దళిత బంధు అమలు చేయాలన్నటువంటి ఒక డిమాండ్తోన 24 గంటల పాటు ధర్నాకి పిలిపివ్వడం జరిగింది। ధర్నాలో దళిత సంఘాలు మరి దళిత మోర్చా భారతీయ జనతా పార్టీతో పాటు మరి దరఖాస్తు చేసుకున్నటువంటి అనేక మంది కూడా పాల్గొన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, పారదర్శకంగా పరిపాలన కొనసాగాలి, దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలన్నటువంటి డిమాండ్తోన మా ఉద్యమం ముందుకు నడుస్తుందని చెప్పని నేను పేర్కొంటాను। हैदराबाद के गांधीनगर में कुत्तों ने हंगामा बर्पा कर दिया। कॉलोनी में एक्टिवा पर सवार खवातीन का पीछा करते हुए कुत्तों ने उन पर हमला कर दिया। उनसे बचने की कोशिश में खातून ने पीछे मुड़कर देखा और एक्टिवा चला दी, जिसके नतीजे में 2 खवातीन और एक लड़का एक्टिवा गाड़ी ऊपर से उस वक्त नीचे गिर गए जब ये सड़क के किनारे खड़ी कार से टकरा गए। आवारा कुत्तों को रोकने के लिए अवाम के मुतालबे के बावजूद GHMC खामोश तमाशाई बनी हुई है। हुक्काम की अदम तवज्जुही पर अवाम ने शदीद नाराजगी का इजहार किया है। YSRTP सदर शर्मिला ने नामपल्ली में TJS पार्टी दफ्तर में TGS के सदर कोदंडाराम से मुलाकात की। इस सिलसिले में TSPSC पेपर लीक और बेरोजगारों को इंसाफ के हुसूल तक मुश्तरका जिद्दोजहद पर बातचीत की गई। इस मौके पर शर्मिला ने कहा कि बेरोजगारी का मसला नौजवानों की जिंदगियों पर असरअंदाज हो रहा है। इस सिलसिले में सबको मुत्तहिद होकर काम करने की जरूरत पर उन्होंने जोर दिया। उन्होंने कहा कि हम सबको टी सेफ फोरम के नाम से मिलकर लड़ने की दावत दी। बेरोजगारों को यकीन दहानी के लिए टी सेफ फोरम कायम किया जा रहा है। कोदंडाराम ने शर्मिला के तबसरों का मुस्बत जवाब दिया। उन्होंने कहा कि पार्टी इस मौजू पर तबादले ख्याल के बाद फैसला लिया जाएगा। कोदंडाराम ने कहा कि बेरोजगारों की जानिब से मिलकर लड़ने की जरूरत है और उनकी रियासती कमेटी फैसला करेगी कि किसके साथ जाना है। ఒక పెద్ద భూతం మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం। ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని పరిస్థితులుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతుని
నొక్కేస్తాడు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదకి, ఒక ఫోరం మీదకి వచ్చి టీసేస్ అనే ఒక ఫోరంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీసేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళ యువత కాబట్టి, యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉండటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయటపెట్టి లింకులు చేసి వాళ్ళకు అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్న 1,91,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వారి జీవితాలతో ఆటలాడుతున్నారు వాళ్ళు. కనుక స్టూడెంట్స్ ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళ చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు వాళ్ళకు భద్రత కలిగించాలి, వాళ్ళకు భరోసా కలిగించాలి. అందుకనే ఈ టీసేవ్ అనే ఫోరం ఫ్లోట్ చేయడం జరిగింది. వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలన్నది నా ఉద్దేశం. అయితే కోదండరామ్ గారు దీనికి అధ్యక్షతను వహించాలన్నది కూడా మా ఉద్దేశం. ఈ విషయం మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అందరితో కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయానికి చెప్తాము అని చాలా గ్రేషియస్ గా ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ. 94 उर्दू खबरनामे में अब वक्त है मुख्तसर से वक्फे का। మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. న్యూస్ ఛానల్ అంటే ఏంటి? అసలు న్యూస్ అనే పదానికి న్యాయం చేస్తున్నారా? న్యూస్ ఏం చేస్తున్నారా? న్యూస్ ని కమర్షియల్ గా వాడేది ఎవరు? ఆసరాగా అనుకొని వచ్చే ఓ పేదోడిని అవకాశం కోసం వాడేది ఎవరు? దొరడికి జరిగిన న్యాయం బంటుగాడికి ఎందుకు జరగదు? ఆ న్యూస్ తెలుసా? పెద్ద టీవీ, చిన్న టీవీ అని. పోనీ న్యాయానికి తెలుసా అసలు ఏం జరుగుతుంది? కనిపించే టీవీలకు తెలుసా చిన్న కులం, పెద్ద కులం అని? పుట్టెడు ఒడ్లు పండించాలంటే ఆ రైతు కడుపులో పుట్టెడు దుఃఖం ఉండాల్సిందేనా? ఆ రైతు దుఃఖాన్ని తెలుసా చిన్న టీవీ, పెద్ద టీవీ అని? చెదిరిన జీవితాలు తెలుసా న్యాయం చేస్తారని రావడం తప్ప? ఒక ఆడపిల్ల నిండా 10 సంవత్సరాలు కూడా రాని బ్రతుకుకు కామంతో కొట్టుకున్న వాడి చేతికి ఉరి తాడుగా బిగుస్తున్న ఆ ఆడపిల్ల కన్నీటి కడుపు కోస ఏ టీవీకి వినిపించదు, కనిపించదు. ఎందుకంటే సమాధానం ఉండదు. కారణం మనమే. తక్కువ ఎక్కువ అనే పదం ఈ భూమిపై ఉండేంత వరకు ఆ కద్దరుకు అమ్ముడుపోయేది ఎవరు? గల్లీకు అన్యాయం, బజారుకు హత్య, పట్ట పగలు ఇళ్లలో చొరబడి గొలుసులు లాక్కుని పోతున్నప్పుడు ప్రాణం కోసం ఆగిపోవాలా? నగల కోసం పరుగులు తీయాలా? ఇది తెలిసేది ఎలా? ఆపేది ఎలా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో సరి ఉందనే సామెతలా ఉంది ఈ వ్యవస్థ. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని చెప్పిన స్వామి వివేకానంద మాటలు ఎక్కడ?
మన బతుకులు మారాలన్నా ఎదగాలన్నా మన వెన్ను మనమే తట్టుకొని ముందుకు సాగాలి. గల్లీ నుండి ఢిల్లీ వరకైనా ఎక్కడైనా ఒకటి జయం. నిజం నిర్భయంగా మన ముందుకు తీసుకురావడానికి మేమున్నాం, మనం ఉన్నాం. జరుగుతున్న అన్యాయం కోసం ఆకలి చావులు రాకుండా మన రాత మనమే రాసుకున్నాం, మన మాట మనమే చాటుకున్నాం. మనకు జరిగే ప్రతి ఒక్క మాట వినిపించడుకు ఒకే ఒకటి ముందుకు దూసుకొస్తున్న మన ఛానల్ 95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంది. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234। वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। CPI के कौमी सेक्रेटरी के नारायणा ने वजीर आजम नरेंद्र मोदी से मरकजी वजीर धर्मेंद्र प्रधान को काबीना से बर्खास्त करने का मुतालबा किया है। वो आंध्रा और उड़ीसा की सरहद पर वाक़े मुतनाज़ा कोठिया गांव पहुंचे और इस बात पर बरहमी का इजहार किया कि मरकजी वजीर का कहना कि आंध्रा पुलिस को वापस चले जाना चाहिए, इस तरह वो कैसे कह सकते हैं। उन्होंने सवाल किया कि धर्मेंद्र प्रधान ने मरकजी वजीर की हैसियत से काम किए बगैर किसी इलाके के बारे में कीचड़ उछालने वाले तबसरे कैसे कर सकते हैं। उन्होंने आंध्रा और उड़ीसा की सरहद पर वाक़े 20 देहातों का मसला हल करने को कहा, जो काफी अरसे से हल तलब हैं। Central Education Minister Dharmendra Pradhan should be dismissed with immediate effect. He is a central minister and he visited Orissa, and Orissa, Andhra, the border area, there is a dispute of 20 villages or cluster villages. There is long pending disputes. There he came and he is also giving a slogan, shouting a slogan that go out Andhra. As a central minister, how he gives such a slogan? So I demand the Prime Minister of India, Mr. Modi, he should dismiss this education minister with immediate effect. Otherwise, razor fringe will be developed. This is the most irresponsible education minister. This type of education minister should not be in the center. So I demand once again the central government to dismiss him from the ministership. हैदराबाद में इंटरमीडिएट की तालिबा की खुदकुशी ने अफरा तफरी मचा दी। कॉलेज की इमारत की चौथी मंजिल से छलांग लगाकर तालिबा ने खुदकुशी की और शदीद जख्मी हो गई। पुलिस का कहना है कि हॉस्पिटल मुंतकिल करने से कबल ही उसकी मौत वाक़ई हो गई। ये वाक़या पीर की रात हयात नगर पुलिस स्टेशन हुदूद में वाक़ प्रगति नगर के एक्सल कॉलेज में पेश आया। विद्या प्रियंका नामी तालिबा ने खुदकुशी कर ली। भद्राद्री कोत्तागुड़म जिले से ताल्लुक रखने वाली नीट कोचिंग करने वाली विद्या प्रियंका के लिए एक्सल कॉलेज में दाखिला लिया था। हॉस्टल में रहते हुए क्लासेस में उसने शिरकत की। इस तरतीब में उसने पीर की रात तकरीबन 10 बजे खुदकुशी कर ली। साथ ही तालिबात की इत्तला पर पुलिस वहां पहुंची और विद्या प्रियंका को हॉस्पिटल मुंतकिल किया गया। ताहम डॉक्टर्स ने विद्या प्रियंका को मुर्दा करार दे दिया। नाश को पोस्टमार्टम के लिए उस्मानिया हॉस्पिटल मुंतकिल कर दिया गया है। ఏం జరిగిందని మీకు కనీసం తెలిసి ఉంటుంది, దానికోసం వస్తావా మీరు వాళ్ళు కూడా వచ్చి మీకు ఏ ఇబ్బంది ఏం లేదు. మీకు వాళ్ళకి
మంచోడు ఇక ఎట్లా పరిచయం అమ్మ అమ్మాయి అక్కడ కాలేజ్ స్టూడెంట్ ఓకే ఇప్పుడు మీకు ఏమైనా చెప్పుకుందా అమ్మాయి ఏం జరిగింది ये सानिहा विकाराबाद जिले के बुट्टूर मंडल में पेश आया। मंचनपल्ली के एक सरकारी स्कूल के हादसाती तौर पर बरकी तार छूने की वजह से चौथी जमात की तालिबा दीक्षिता की मौत वाक़ई हो गई। स्कूल के बाथरूम में लटके हुए बिजली के तार को छूने की वजह से लड़की वहीं गिर गई। तारों को हाथ से हटाने की कोशिश में लड़की को बरकी शाक लग गया और उसने मौके पर ही दम तोड़ दिया। मनोरू मनाबड़ी के हिस्से के तौर पर स्कूल की मरम्मत की जा रही है। वालिदैन ने इल्जाम आयद करते हुए कहा कि स्कूल इंतजामिया और मुतल्लका ठेकेदार की गफलत की वजह से उनकी बेटी की मौत वाक़ई हुई है। इत्तला मिलते ही पुलिस स्कूल पहुंची और लड़की की मौत के मुकाम का मुआयना किया। मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया गया है। जिले खम्मम के वस्वावी मंडल के खम्मम पाड़ू गांव में मिर्ची जलकर खाकिस्तर हो गई। तकरीबन 50 क्विंटल मिर्च जल गई। गांव वालों को शुबा है कि ये वाकया पुरानी मुखासिमत के सिलसिले में किया गया है। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। जिले निजामाबाद के सरकारी हॉस्पिटल में एक अजीबोगरीब वाकया पेश आया। एक आदमी को मुर्दा समझकर मुर्दा खाने ले जाया गया तो उसके जिस्म में हरकत होने लगी। उसे फौरी तौर पर इलाज के लिए हॉस्पिटल मुंतकिल किया गया। जिले निजामाबाद के थरमनपल्ली से ताल्लुक रखने वाले अब्दुल गफ्फार रोजाना काम पर जा रहे थे कि उनकी बाइक बेकाबू होकर खंबे से टकरा गई। उस सड़क हादसे में वो शदीद जख्मी हो गए, जिसके नतीजे में अफराद खानदान ने उन्हें इलाज के लिए निजामाबाद से हैदराबाद के गांधी हॉस्पिटल मुंतकिल कर रहे थे कि दरमियान में ही सफर में देखा कि सांस ना लेने की वजह से उनके जिस्म में कोई हरकत नहीं हो रही है। घर वालों ने समझा कि उनका इंतकाल हो चुका है। हैदराबाद ले जाने के बजाय यू टर्न लेकर निजामाबाद डिस्ट्रिक्ट हॉस्पिटल मुर्दाखाने ले जाया गया। वहीं पोस्टमार्टम के दौरान अब्दुल गफ्फार के मुंह में लगाए गए पाइप को हटाने लगे तो गफ्फार के जिस्म में हरकत होने लगी। ये देखकर तिब्बी अमला हैरान रह गया। उन्हें फौरी तौर पर आईसीयू में मुंतकिल कर दिया गया। वहां इलाज के बाद उन्हें बेहतर इलाज के लिए दोबारा गांधी हॉस्पिटल ले जाया गया। गफ्फार इस वक्त गांधी हॉस्पिटल में जेरे इलाज हैं और उनकी हालत में बेहतरी आ रही है। उनकी मौत की इत्तला पर सोगवार खानदान वालों ने खुशी का इजहार किया कि वो आखिरी लम्हात में जिंदा हो गए हैं। एक खातून ने सड़क पर दो नौजवानों की पिटाई कर दी। ये वाकया रियासत तेलंगाना के महबूबाबाद में पेश आया। मुकामी सड़क से बाइक पर गुजरने वाले दो नौजवानों ने एक खातून को देखकर काबिले एतराज तबसरा किया। खातून बरहम हो गई और उसने उन दोनों नौजवानों को रोककर बीच सड़क पर चप्पल से उनकी जमकर पिटाई कर दी और उनके सर के बाल भी नोच लिए। राहगीर खातून के गुस्से को कम करने की कोशिश में थे, ताहम वो नहीं मान रही थी। खरीबी दुकान के मालिक ने खातून की जानिब से पिटाई का मंजर अपने फोन में कैद कर लिया, जो अब सोशल मीडिया पर तेजी के साथ वायरल हो गया है। नाइन्टी उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। TSPSC चेयरमैन व दीगर की गिरफ्तारी के मुतालबे के साथ उस्मानिया यूनिवर्सिटी तुलबा की जानिब से निकाला गया अर्थी जुलूस।
इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबिहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।